పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన కామెంట్స్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. మీ నిస్సహాయతను రేవంత్ రెడ్డిపై చూపటం ఏంటని ప్రశ్నించారు. కల్వకుంట్ల ఇంటి పంచాయతీని కాంగ్రెస్ పై రుద్దుతున్నారంటున్న మంత్రి లక్ష్మణ్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. మాట్లాడడానికి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఉన్నారు. సార్ చెప్పండి, హరీష్ రావు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు, బీఆర్ఎస్ను ఖతం చేసే భాగంగానే ఈ యొక్క ఒప్పందం జరిగిందనే విమర్శ కవిత చేస్తా ఉంది, ఏం చెప్తారు? వాళ్ళ కుటుంబ పరంగా మనది పదుల తగాదాలు వచ్చినాయి, ఆస్తుల తగాదాలు వచ్చినాయి. దొంగ అంటే నువ్వే దొంగ అన్నట్టు వాళ్ళకు వచ్చినటువంటి అంతర్గతంగా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అంతర్గతంగా పోరు ఏదైతే ఉన్నదో వాళ్ళ పోరు మా మీద ఆస్వాదించడం అనేది సరైన పద్ధతి కాదు. కవిత ఆరోపణలో ఒక కీలక అంశాన్ని ఆమె జోడిస్తున్నారు. ఒకటి, కేటీఆర్ అలాగే సంబంధించి కేసీఆర్ మీద కేసులు పెడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు పొద్దున్న లేస్తే. కానీ హరీష్ రావు విషయంలో ఎందుకు విమర్శ చేయట్లేదు, కేసులు పెట్టట్లేదు అనే విమర్శనే ఆమె ప్రధాన అంశాన్ని లేవనెత్తింది. ప్రభుత్వాన్ని నడిపింది ఎవరు? గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి అనే ఆయన మీద ప్రధానమైనటువంటి A1గా ఆయన పేరు మీద రిజిస్టర్ అవుతుంది. రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఢిల్లీ సిబిఐ వారు చేస్తే తర్వాత A2, A3 ఇన్వెస్టిగేషన్లు వస్తారు. హరీష్ రావు వస్తాడు, అవసరం అనుకుంటే కేటీఆర్, ఎవరైతే దాని కాళేశ్వరం కుంభకోణంలో కాళేశ్వరం కమిషన్లతో 1,00,000 కోట్లు కుల్లగొట్టి ప్రజల ధనం దుర్వినియోగం చేసినటువంటి ఆ ప్రభుత్వాన్ని ఎవరు వదిలిపెట్టారు. ఖచ్చితంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిండు, తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు కూడా 100% ఈ కాళేశ్వరం కుంభకోణంలో ప్రధాన నిందితుడుగా తేడతెల్లం సిబిఐ తేడతెల్లం పరంగా ముందుకు పోతున్న విషయం తెలియజేస్తాను. అటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా కవిత వెనుక కాంగ్రెస్ ఉందని విమర్శలు చేస్తుంటే, ఇటు కవిత మాత్రం హరీష్ రావు సంతోష్ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శలు చేస్తే, ఎటు చేసి కాంగ్రెస్ పార్టీ సెంటర్ పాయింట్గానే ఈ కౌంటర్ జరుగుతోంది. ఒకటే అండి, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొదటి నుంచి కూడా బాగా మాటకారులు, ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడి నిజం చేసేంత దిట్టా ఉన్నటువంటి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ మాటల మంత్రికులాలు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన మాకేం సంబంధం అండి? జాతీయ కాంగ్రెస్ పార్టీ సంబంధించి 22 సంవత్సరాలు మాకేం సంబంధం ఉంటుంది చెప్పండి మాకు? వాళ్ళ పంచాయతీ వాళ్ళు తేల్చుకోమనండి, వాళ్ళ అయ్య దగ్గరనో వాళ్ళ అన్న దగ్గరనో వాళ్ళు తేల్చుకోమనండి. వాళ్ళు తేల్చుకోకుండా వచ్చి మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి ఆస్వాదించడం, మా మీద అబండం వేసడం ఎంతవరకు కరెక్ట్ అండి? కవిత రాజీనామాకు సంబంధించి రాజీనామా చేసింది, మీరేమైనా ఆహ్వానిస్తారా కవితను పార్టీలోకి? లేదా ఎట్టి పద్ధతి జరగదండి. మొత్తానికైతే కవిత అంశం పైన మంత్రి అడ్లూరి స్పందించారు. దీనిపైన పార్టీ తీవ్రంగా అంశాన్ని చర్చిస్తూ ఉంది. కవిత ఆరోపణలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఒక ప్రతిపక్ష పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా లోపాయికారో ఒప్పందం చేసుకుంటారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది రాజకీయ ఆరోపణగానే కాంగ్రెస్ పార్టీ చూస్తున్నట్టు కూడా అడ్లూరు చెప్తున్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.